బిగ్ టీవీ సీజన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాగంబర్పేటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి పేషెంట్లను చెక్ చేశారు. 200 మందికి పైగా స్థానికులు మెడికల్ క్యాంపుకు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. మెడికల్ క్యాంపుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. మెడికల్ క్యాంపు గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో అంబర్పేటలో ఉన్న సీజన్స్ హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తోంది. ఈ మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు హాజరయ్యారు. సో ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాము. ఆవిడ డివిజన్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆవిడకి ఎలా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, మీ డివిజన్లో ఇట్లాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ హరిచరణ్ గారి ఆధ్వర్యంలో సీజన్స్ హాస్పిటల్స్, దేవేందర్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి, ఎందుకంటే ఇక్కడున్న చెంచు బస్సులో కానీ చాలా పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ పెట్టిన క్యాంప్లో కూడా చూసినట్టయితే జనరల్ ఉంది, ఫిజిషియన్, ఇది ఆర్థో ఉంది, ఇంకా మిగతా అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మేము అదే కోరుకుంటున్నాం, ప్రతి మంత్లీ ఒకసారి కూడా డాక్టర్ హరిచరణ్ దేవేందర్ గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి క్యాంపులు వెళ్తే పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితుల్లో లేం, అక్కడ పోయినా కూడా చక్కటి మనకు ట్రీట్మెంట్ జరుగుతుందా అనేది కూడా తెలియట్లేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లాంటి మంచి అవకాశాన్ని అందరు ప్రజలు ఉపయోగించుకోవాలని, డివిజన్లో అందరూ కూడా దీన్ని అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మనం రెగ్యులర్గా షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ అవన్నీ రెగ్యులర్గా చేయించుకోవాలి. మిగతా వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థో మెయిన్గా అవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు నేను ఒకటే చెప్తున్నాను. గైనిక్ కూడా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. గైనిక్ ప్రాబ్లం కూడా ప్రతి 6 monthsకి ఒకసారి కూడా మన గైనిక్ చేయించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసిన సీజన్ హాస్పిటల్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం మాన్సూన్ సీజన్, మనకి వర్షాలు కూడా కంటిన్యూస్గా పడతా ఉన్నాయి. మరి మీ డివిజన్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అవేర్నెస్ కల్పించే విధంగా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా డెంగ్యూ గురించి కూడా, మలేరియా గురించి కూడా కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం ఇప్పుడు మాన్సూన్ డ్రైవ్ అనేది కూడా హైదరాబాద్ ద్వారా కూడా ఇప్పుడు కమిషనర్ కూడా ప్రతి ఒక్క వీక్లీ మాన్సూన్ డ్రైవ్ అని చెప్పేసి ఎంటోమాలజీ వారి ద్వారా మస్కిటోస్ ఫాగింగ్ కూడా చేయడం ఈ వీక్లీ జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా అన్ని విధాల అనుకూలంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అవేర్నెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ఏరియాలో ఇట్లాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా బాగంబర్పేట డివిజన్లో ఇలాంటి మెడికల్ క్యాంపు సీజన్ హాస్పిటల్ డాక్టర్ హరిచరణ్ గారు మరియు డాక్టర్ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళు పేద ప్రజలకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వైద్య సేవలను, తమ సేవలను అందించే విధంగా ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఆలోచన చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది వచ్చేది అంత వర్షాకాలము, అందరికీ ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి సమస్యలకు చెకప్లు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఆడవారికి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే గైనకాలజిస్ట్ మరియు న్యూరోకి సంబంధించి న్యూరాలజీ మరియు జనరల్ చెకప్ మరియు ఆర్థోపెడిక్ ఈ సమస్యలన్నిటికీ కూడా ఇక్కడ ఉచిత సదుపాయాలు చెకప్ చేస్తున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చెంచు బస్తీ, బతుకమ్మకుంట వాసులు, అలాగే చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సీజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్దలు డాక్టర్ హరిచరణ్ గారు మరియు డాక్టర్ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రతి 2-3 నెలలకు ఒకటి ఏదో ఒకటి మంచి ప్రజలకు, పేద ప్రజలకు పనికొచ్చే విధంగా మన సీజన్ హాస్పిటల్ నుంచి ప్రతి 2-3 నెలలకు ఒకటి మెగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా మా డివిజన్లో చాలామంది గరీబులు, పేదలు ఉన్నారు ఇక్కడంతా. వాళ్ళకు సంబంధించి వాళ్ళకు ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించి తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అది వీళ్ళు ఉచితంగా అవన్నీ ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తున్నారు. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీని ఈ హాస్పిటల్ రావడం మా గర్వకారణము. ఇలాగే వీరి సేవలు ముందు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మనతో పాటు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హరిచరణ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈ విధంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తోంది? నిజంగా కూడా బిగ్ టీవీ వారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇట్లా హాస్పిటల్స్ని మోటివేట్ చేయడము, డాక్టర్స్ని మోటివేట్ చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యం అనేది అందుబాటులో తేయడం, అది కూడా ఉచితంగా తేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి స్పందనగా హాస్పిటల్ యాజమాన్యాలు కూడా ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. సో ఈరోజు ఇక్కడ సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క మెగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్కి ఇక్కడ స్థానిక ప్రజల నుండి చాలా విశేష స్పందన వచ్చింది. అంబర్పేట వాస్తవ్యులు, ఈ చుట్టుపక్కల ఉన్న వైభవనగర్ కాలనీ, శారదానగర్ కాలనీ, చెంచు బస్తీ, ఇక్కడ బుర్జు గల్లీ, పాముల బస్తీ, ఇలాంటి ప్రజలందరూ, పేద మధ్యతరగతి ప్రజలందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇవాళ మా డాక్టర్లు పరీక్షించిన దాంట్లో చాలామందికి కొత్తగా ఈరోజు బీపీ డిటెక్ట్ అవ్వడం జరిగింది. కొంతమందికి షుగర్ అనేది కొత్తగా న్యూగా డిటెక్ట్ అవ్వడం అయింది. కాబట్టి ఫ్రీ క్యాంపే కదా అని చెప్పి ప్రజలు అశ్రద్ధ చేయకుండా ఏ హాస్పిటల్ కూడా ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ముందుకొచ్చి పాల్గొని వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా బయటపడతాయి, తద్వారా వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సరే, అయితే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్లో ఎటువంటి వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు? ఏ డాక్టర్లు పేషెంట్లతోటి మాట్లాడి కన్సల్టేషన్ అనేది ఇచ్చారు? సీజన్స్ హాస్పిటల్ అనేది అంబర్పేటలో ఇది హైలీ ఎక్విప్డ్ హాస్పిటల్. ఆల్మోస్ట్ మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వెల్ ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఆపరేషన్ థియేటరు, ఎంఐసియు, క్రిటికల్ కేర్, ఈఆర్ ఫెసిలిటీస్, ఇంటర్నల్ మెడిసిన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, గైనకాలజీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్ మరియు న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుండి సేవలు అందించడం జరిగిందమ్మా. సరే, అయితే ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఫర్దర్గా ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు మా డాక్టర్లు పరీక్షించి చాలామందికి వారికి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో వారు మళ్ళీ ఫర్దర్గా ఫాలోఅప్ వస్తే వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ప్రాబ్లంను బట్టి ఫర్దర్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనతో పాటు హాస్పిటల్ ఎండి దేవేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. సార్, అసలే మాన్సూన్ సీజన్, మనకి వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయి. మరి వస్తున్నటువంటి పేషెంట్స్లో సీజనల్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా చూడడం జరిగిందా? ఇప్పుడే వర్షాలు మొదలవుతున్నాయండి. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వర్షాలు ఆగిన తర్వాత ఈ మొదలవుతాయి. ఎవరికైతే జ్వరం అలాంటివి ఉంటాయో మామూలు కామన్ టెస్టులు చేసి డిటెక్ట్ చేస్తామండి సీజనల్ వ్యాధులు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, మామూలుగా హాస్పిటల్కి రావాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి భయపడుతున్నారు. అయితే ఇట్లాంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది ఫ్రీగా ప్రజల కోసం కండక్ట్ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది. మరి పేషెంట్స్ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది ఏ విధంగా వచ్చింది? మార్నింగ్ 9 o'clock నుంచి క్యాంప్ స్టార్ట్ అయిందండి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు దగ్గర దాదాపు 200 మంది చూయించుకున్నారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. బిగ్ టీవీ సహకారంతో నడిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. సో ఫర్దర్గా మెగా మెడికల్ క్యాంప్స్ అనేవి ఇంకా నిర్వహించాలి అని అనుకుంటున్నారా? ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఖచ్చితంగా మా అందరి సహకారం, మీ యొక్క సపోర్ట్ మరియు ముఖ్యంగా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇక్కడ స్థానిక లీడర్స్ అందరి యొక్క సపోర్ట్తో, సహకారంతో ఆ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ అందరూ ముందుకు వస్తే ఫ్రీక్వెంట్గా కూడా మేము మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సార్. ఉచితంగా పేదలకు సర్వ్ చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయము. మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్ కేర్ ఫెసిలిటీసు, మిగతా గైనక్, ఆర్థో, న్యూరో సర్జరీ, క్యాన్సర్ సర్జరీస్ అన్నీ చేస్తాము. 24 hours సర్వీసెస్ అవైలబుల్ మా దగ్గర. సో నార్మల్గా మీరు ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారా? ఇదే మొదటిసారా? హాస్పిటల్లో ఇంతకుముందు కూడా కండక్ట్ చేసాము, ప్లస్ మిగతా వేరే బస్తీలలో కూడా రెగ్యులర్గా చేస్తుంటాం. ఆల్మోస్ట్ సండే చుట్టుపక్కల ఉన్న బస్తీలలో కూడా చేస్తూ ఉంటాం. ఈ సీజన్స్ హాస్పిటల్లో ఇంత పెద్ద మెగా క్యాంపు నిర్వహించడం అనేది ఇక్కడ చుట్టుపక్కలకు చాలా గౌరవనీయమైనది. ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఏంటంటే, మనకు ఈ ఇంత పెద్ద హాస్పిటల్ ఈ సరౌండింగ్లో ఉండడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఏ మనిషికైనా ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఫస్ట్ థాటు మనకు మంచి హాస్పిటల్ గుర్తు వస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్దది హాస్పిటల్ ఉన్నది, మనకి వెళ్ళంగానే ఇక్కడ సరైన ట్రీట్మెంటు అన్నీ అందుబాటులో సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ సీజన్స్ హాస్పిటల్ అనేది ఈ చుట్టుపక్కలకు పేద ప్రజలకు చాలా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ సీజన్స్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న మెగా క్యాంపు ఈ ప్రతి నెల అంటే కన్సల్టింగ్ ఫీజు మంచి డాక్టర్లతో పాటు అందరికీ ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు. వీళ్ళు చాలా సంతోషం అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. వేరే హాస్పిటల్ కంపారిజన్ చేస్తే మాకు ఇక్కడ తక్కువ దాంట్లో ట్రీట్మెంట్ జరిగి మేము వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పడం సంతోషం. మాకు ఇక్కడ గతంలో మా మదర్ ఇక్కడ అడ్మిట్ చేసామండి. ఇక్కడ మా మదర్ని
మా మదర్ని వచ్చి తీసుకొచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఇక్కడ ఉండి చూపిస్తే ఆమె ఇక్కడ ఐసీలో ఉన్నప్పుడు కూడా చాలా ఒక స్టేజ్ నుంచి బాగా మంచి కోలుకోవడం జరిగింది. చాలా బాగా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి ఇక్కడ సీజన్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ. సీజన్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి ఇటు బస్తీల నుంచి కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వచ్చి డాక్టర్లతోటి నేరుగా మాట్లాడి వాళ్ళ అనారోగ్య సమస్యలను గురించి చెప్పి అందుకు సంబంధించినటువంటి మెడికేషన్ అదేవిధంగా మెడిసిన్స్ని కూడా తీసుకొని వెళ్లారు. మున్ముందు ఇటువంటి మెడికల్ క్యాంపులు ఇంకా నిర్వహించాలని కూడా అనుకుంటున్నట్లుగా హాస్పిటల్ యాజమాన్యం కూడా మనకు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.